రోటరీ క్లబ్ ఆఫ్ గ్రేటర్ 3వ విశాఖ స్థాపన వేడుక ఆదివారం ఒక ప్రైవేట్ హోటల్లో అత్యంత సందడిగా నిర్వహించారు. 2024-25 అధ్యక్షునిగా మహమ్మద్ యాసీన్, కార్యదర్శిగా చింతా నేతాజీ బాధ్యతలు చేపట్టిన ఈ వేడుకలో స్థాపన అధికారిక పాస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ సిహెచ్ కిషోర్ కుమార్ వ్యవహరించారు. విశాఖపట్నం ఎంపీ శ్రీ భరత్ ముఖ్య అతిథిగా, జాన్సన్ కంట్రోల్స్ హిటాచీ ఎయిర్ కండిషన్ సొల్యూషన్స్ అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ ఎస్ వాసుదేవన్ గౌరవ అతిథిగా హాజరైన స్థాపన వేడుకలో పలువురు రొటేరియన్ సభ్యులు ఉత్సాహంగా పాల్గొని సందడి చేశారు. ఈ సందర్భంగా ఎంపీ శ్రీ భరత్ మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా రోటరీ క్లబ్ చేస్తున్న సేవా కార్యక్రమాలు మరుపురానివని కొనియాడారు. విశాఖలో రోటరీ క్లబ్ విస్తారంగా చేస్తున్న అనేక సేవా కార్యక్రమాలకు తన వంతు సహకారం అందజేస్తానని తెలిపారు. నూతనంగా బాధ్యతలు చేపట్టిన అధ్యక్ష కార్యదర్శులు మహమ్మద్ యాసీన్, చింతా నేతాజీ మాట్లాడుతూ ఇంతవరకు విజయవంతంగా కార్యక్రమాలు నిర్వహించిన పూర్వ అధ్యక్ష కార్యదర్శులు పి నాగరాజు, బి శంకర్రావు, ఇతర సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. తమ సారథ్యంలో మరిన్ని సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుడతామని తెలిపారు. పర్యావరణ పరిరక్షణ, నిరుపేద చిన్నారులకు చదువు, ఆర్థిక సహాయం, ఉచిత ఆరోగ్య శిబిరాలు తదితర కార్యక్రమాలు విస్తృత స్థాయిలో చేపడతామని మహమ్మద్ యాసీన్, చింతా నేతాజీ తెలిపారు. Nagaraj garu, please hand over the gavel to Kishore garu, or secretary garu, please hand over the gavel. Adakalle gantakalle gavel ivandi secretary gariki. A round of applause. Our secretary is being installed. Kishore garu, please hand over the gavel. You might have noticed that Nagaraj garu hit that bell and said the meeting is called to order. So that is what we do in every. Last but not the least, it's a great. President. Spread out Please come on the stage and you already have your pins kada andarki pins unnaya, please put on your pins. So this is your induction. Thank you. ఇక్కడే న్యూ మెంబర్స్ ఇంట్రడ్యూస్ చేయాలని చాలా చాలా కుతూహలం. అంటే మీకు 8:30 వరకు ఇచ్చాం, మీరు ఇంకొక పావు గంట తర్వాత మాకు ఇచ్చారు. ఆల్రెడీ మా క్లబ్లో ఇప్పటి వరకు 60 మెంబర్స్ దాదాపు యాడ్ అవ్వడం జరిగింది. వీళ్ళందరూ కూడా దాదాపు మార్కెట్ లీడర్స్. ఒక్కొక్కరిని మేము జాయిన్ శ్రీ విశ్వ కాలేజీ ప్రిన్సిపల్ గారు, ఇంత బాగా జరిగినందుకు దాదాపు, అలాగే ఈ రోటరాక్ట్స్ కూడా ఒకసారి వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అంటే మీరు ఈ నగరంలో ఉన్నారు, ఈ నగరంలో ఉన్న సమస్యలు మీకు తెలుసు. కొన్ని సంస్థలు ఇట్లా లెవెన్ శిల్పి లాంటి మంచి ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, వాటిని ఇంకా స్ట్రెంగ్తన్ చేసుకుందాము. బట్ బియాండ్ దట్ ఏంటంటే సివిక్ ఇష్యూస్ ఏమున్నాయి, వాటిలో ఏవి మనం తొందరగా సాల్వ్ చేయగలుగుతాము, ఏవి కష్టంతో సాల్వ్ చేయగలుగుతాం, తొందరగా సాల్వ్ చేయగలిగినవి తొందరగా చేద్దాం. మేము ప్రభుత్వంలో రావడం, మీరు ప్రెసిడెంట్ అవ్వడం కోయిన్సైడ్ అయింది కాబట్టి మీ సంవత్సరంలో మనం ఏమి తొందరగా చేయగలుగుతాం అనేది మీరు కొంత ఆలోచించండి. బికాజ్ ప్రజాప్రతినిధుల వల్ల మాకు వచ్చిన ఇబ్బంది ఏంటంటే టైం ఉండదు.
My voter base is 20 lakh people. 13.7 lakh people vote చేశారు. నేను ఇండివిజువల్ క్వైరీస్, ఇండివిజువల్ రిప్రజెంటేషన్స్ కలవాలి అంటే నాకు 5 సంవత్సరాలు సరిపోవు. నేను రోజుకి 1000 మందిని కలిసిన, 365 రోజుల్లో 3,65,000 మందిని కలిసిన 5 సంవత్సరాల్లో నేను నా పార్లమెంట్ కంప్లీట్ చేయలేకపోతాను. That's how many people are there. So we have to work at scale and we have to work collectively. మీ అందరి ఇన్పుట్స్ దానికోసం తీసుకుంటాం. వేర్ అవైలబుల్. ప్రభుత్వం కూడా అది గుర్తించింది ఇవాళ. దట్ ఇవాళ మిరకల్స్ చేయడం అనేది అంత ఈజీ కాదు. బికాస్ ది కాంటెక్స్ట్ ఇన్ 2014 ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ది కాంటెక్స్ట్ ఇన్ 2024. సో వీ హ్యావ్ టు, ఇందాక కిషోర్ గారు ఒక మంచి పాయింట్ అన్నారు. ఎవ్రీ ఇయర్ ఈజ్ లైక్ అ లింక్ ఇన్ ది చైన్ and we're only as strong as our weakest link. So if we work together as a team, and everyone in the team may not be equally competent, but if they are equally committed, I think we can do wonders. From my behalf, enti ante, we'll open up the government, we'll make it more accessible to citizens in terms of officials. Maakemi personal agenda emi ledu. We want to do రోజు గ్రేటర్ విశాఖ ప్రెసిడెంట్గా నేను ఛార్జ్ తీసుకున్నాను. మా మెంబర్స్ అందరికీ కృతజ్ఞతలు. మేము మంచి సేవ చేయాలనే ఉద్దేశంతో అందరం కలిసి ఒక టీమ్గా ఈ సంవత్సరం ఇంకా మంచి మంచి కార్యక్రమాలు, బ్లడ్ డొనేషన్ క్యాంప్స్, కమ్యూనిటీ సర్వీసెస్ మరియు ఎడ్యుకేషన్ గురించి సేవ చేయడం గురించి మా టీం అందరితో కలిసి ప్లాన్ చేసి మంచి కార్యక్రమాలు చేయాలనుకుంటున్నాను. రోటరీ క్లబ్ గ్రేటర్ విశాఖ ఇన్స్టాలేషన్ ఫంక్షన్ జరిగిందండి. దానికి ప్రెసిడెంట్గా యాసిన్ గారు, సెక్రటరీగా నేతాజీ అండ్ ఇన్స్టాలేషన్ ఆఫీసర్గా శ్రీయుతులు కిషోర్ కుమార్ గారు, అలాగే వాసుదేవన్ గారు, ఎంపీ గారు, భరత్ గారు రావడం జరిగింది. ఈ కార్యక్రమం సేవకు సంబంధించిన మా క్లబ్బు చేసే ప్రతి కార్యక్రమం కూడా సేవకు సంబంధించి ఉంటుందండి. అలాగే బ్లడ్ డొనేషన్ క్యాంపులు కానీ, లేకపోతే పోలియో ఎరాడికేషన్ కానీ, అలాగే లిటరసీ అవేర్నెస్ కానీ, ఇవన్నీ కూడా మేము చేస్తూ ఉంటాం రెగ్యులర్గా. ప్రతి సంవత్సరం కూడా ప్రెసిడెంట్, సెక్రటరీ మారటం అన్నది ఒక వరవడిగా వస్తుంది. ఈ సంవత్సరం, గత సంవత్సరం ప్రెసిడెంట్ నాగరాజ్ గారు, సెక్రటరీ శంకర్ గారు వాళ్ళు మాకు హ్యాండ్ ఓవర్ చేసిన సంవత్సరం ఇది. 24-25 గ్రేటర్ విశాఖ అని అంటారు. ఈరోజు ఈ కార్యక్రమం ఇంత బాగా జరిగినందుకు మేమందరం కూడా చాలా గర్వపడుతున్నాం, చాలా ఆనందపడుతున్నాం, చాలా సంతోషం. హాయ్ వ్యూయర్స్, వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ అందిస్తున్న జాతీయ, అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు, నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.